హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈ రోజు నేను ఇంగ్లీష్ గ్రామర్ లోని ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చెప్తున్నాను. ఇంటర్జెక్షన్ అని అంటే ఏ వర్డ్ విచ్ ఎక్స్ప్రెషన్స్ సడన్ ఫీలింగ్స్. అంటే మనం సడన్ గా ఏదైనా ఇప్పుడు మనం అనుకోలేనిది జరిగింది అనుకోండి, అప్పుడు మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం మన ఫీలింగ్స్ ని. సడన్ గా ఏదైనా అయితే ఇప్పుడు ఇండియా మ్యాచ్ విన్ అవ్వదు అనుకున్నాం, కానీ విన్ అయితే మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. సడన్ గా మనం ఏదైతే ఫీల్ అవుతామో అదే ఇంట్రడక్షన్ అన్నమాట. సడన్ గా వచ్చి మన ఫీలింగ్స్ ఇంటర్జెక్షన్ అంటారు. ఉదాహరణ మీకు, ఇప్పుడు ఇండియా మ్యాచ్ విన్ అయింది అనుకున్నాం, అప్పుడు ఏమంటాం మనం? హరే అంటాం. ఇక్కడ హరి అన్నది ఇంటర్జెక్షన్ అవుతుంది. హుర్రే, హుర్రే ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది. మన సడన్ ఫీలింగ్స్. హరి, ఇండియా హ్యాజ్ వన్ ద మ్యాచ్. ఇక్కడ ఇది హరి అన్నది ఇంటర్జెక్షన్ అవుతుంది, ఇది అదర్ వర్డ్స్ అవుతాయి. అంటే మన ఫీలింగ్స్ దేనికి మనం ఈ హరి అన్నది అన్నాం అన్నది ఇది అదర్ వర్డ్స్ అవుతాయి. అంటే ఆశ్చర్యార్థకం అన్నమాట ఇంటర్జెక్షన్ అంటే. సడన్ ఫీలింగ్స్ ఇది ఇంటర్జెక్షన్ అని అంటారు. అయితే ఇందులో సిలబుల్, పెరహాసల్ వెర్బ్, ఐడియం. అయితే సిలబుల్ అంటే ఏంటి, దీని డెఫినిషన్ ఏంటి అని అంటే ఏ పార్ట్ ఆఫ్ వర్డ్, ఏ వర్డ్ కంటైనింగ్ వోవెల్స్, వోవెల్ సౌండ్ ఈజ్ కాల్డ్ సిలబుల్. ఉదాహరణ, ఎగ్జాంపుల్, గుడ్, విన్నర్, వండర్ఫుల్, ఇవి ఉదాహరణ. మరి పెరహాసల్ వెర్బ్ కి డెఫినిషన్ ఏంటంటే ఏ వర్డ్ కంబైన్డ్ విత్ ప్రిపోజిషన్ ఆర్ an adverb or sometimes both to give a new meaning. ఎగ్జాంపుల్, క్యారీ ఆన్, కమ్ స్లోలీ, లేదా క్యారీ ఆన్ స్లోలీ. ప్రిపోజిషన్స్ తో వచ్చేవి పెరహాసల్ వెర్బ్ అని అంటారు. మరి ఐడియమ్స్ అంటే ఏంటి డెఫినిషన్ అని అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హూజ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇండివిజువల్ వర్డ్స్. డెఫినిషన్ ఆఫ్ ఐడియం అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, pairs. Pairs means a group of words which make sense but not complete sense is called a pair. ఉదాహరణ, I love my country, the sun sets in the west, tell me how to do it. ఇవి ఉదాహరణలు అవుతాయి. ఇది ఇంటర్జెక్షన్. ఈ రోజుతో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ క్లాస్ లో ఏం చెప్పుకుందాము అని అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.